పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రత్యేకమైన పునరుద్ధాన ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అలాగే అత్యల్పమైన నాకు మీ ఎదుటి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. గడిచిన 2 వారములు కూడా మనం ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విన్నాము. నెహెమ్యా గ్రంథములో తిరిగి పడిపోయిన ఆ ప్రాకారాలు తిరిగి నెహెమ్యా ద్వారా కట్టబడ్డాయి. అది కట్టబడినప్పుడు దేవుని యొక్క కార్యం అనేది ముగించబడింది. మనము కూడా మన జీవితాలు కొన్నిసార్లు ఫాలో అయినప్పుడు, లేకపోతే దేవునికి ఒకవేళ విరోధమైన మార్గములో వెళ్ళినప్పుడు, మనం ఒకవేళ ఆత్మ సంబంధముగా పడిపోయినప్పుడు మనము కూడా తిరిగి కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి కట్టబడాలి, దేవుని చేతిలోనికి రావాలి. కానీ నెహెమ్యా తిరిగి కడతానికి దేవుని యొక్క పని ఆయన చేయటానికి కొన్ని ప్రాముఖ్యమైన పద్ధతులు ఆయన చేశాడు. ఆ ప్రాకారాలు ఊరకనే కట్టబడలేదు, కానీ ఒక 6 విషయాలు మనం నేర్చుకున్నాం గడిచిన 2 వారాల్లో కూడా. మొదటిగా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మన జీవితాలు అవి మరలా తిరిగి కట్టబడగలవు. మన యొక్క జీవితాలు మరలా కోల్పోయినా అది ఏదైనా తిరిగి ప్రార్థన ద్వారా మనం సమకూర్చుకొనగలం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు నీకు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన ఆత్మీయతని దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని దేవుడు మరలా బాగు చేస్తాడు. ప్రార్థన లేకుండా ఏది కూడా మనం సమకూర్చబడలేము. కానీ నెహెమ్యా ప్రార్థనతో ఆ పనిని ప్రారంభించి ముందుకి సాగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం వెనకబడిపోయిన ఎవరైనా ఒకవేళ ఉంటే ప్రార్థన చేస్తే వాళ్ళు మరలా తిరిగి దేవుని వైపు తిరగగలరు. హల్లెలూయా. ప్రార్థనలు అంత శక్తి ఉందండి. హల్లెలూయా. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. రెండవదిగా నెహెమ్యా ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు. ఇంట్రెస్ట్ అనగా వాళ్ళు అనాసక్తి వచ్చేసింది, అనగా ఆసక్తి కోల్పోయారు. వాళ్ళకి జరిగిన పరిస్థితిని బట్టి ఇంకేమి కడతాములే, ఇంకేమి లెగుస్తాములే, ఇలా జరిగింది కదా, నెబుకద్నెజరు రాజు వచ్చాడు కదా. అటువంటి సమయంలో ఆసక్తిని కలిగించి వాళ్ళకు ఆసక్తిని పుట్టిస్తున్నాడు. దైవ సంబంధముగా దేవుని పనిలో ముందుకు సాగటానికి వాళ్ళకు ఒక ఆసక్తిని కలిగిస్తున్నాడు. కాబట్టి మనకు కూడా ఆసక్తి కావాలి. ఎక్కడికి? దేవుని మందిర సంబంధమైన దైవికముగా నడవటానికి నీకు ఆసక్తి కావాలనేది. వరకనే మన శరీరం సహకరించదు. మన శరీరం ఏమిటి? మందిరానికి దేనికిలే, లేకపోతే ప్రార్థనకి దేనికిలే, వాక్యం దేనికిలే, ఆరాధన దేనికిలే, కాసేపు వరకు అట్లకి వెళ్ళి కనపడరా, ఇది శరీరం చెప్పిద్దండి. కానీ ఆత్మ అలా చెప్పడు. వెళ్ళు, సమయానికి వెళ్ళు, మందిరంలో కూర్చో, దేవుని యొక్క వాక్యాన్ని విను, ఆరాధనలు ఏకీభవించు, అద్భుతాలు చూడు. ఇది ఆత్మదేవుడు మనలో బోధిస్తాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఆసక్తి మనలో ఉండదండి. ఈ అంచె దినాల్లో అందరూ ఆసక్తి తగ్గిపోతా ఉంది. మీరే గమనించుకోండి. ఒకప్పుడు మనం ఎలాగా ఉన్నామో, ఎంత జీలుగా దేవుని కొరకు రోషముగా ఉన్నామో, ఈరోజు ఆసక్తి ఏమైపోయింది. కానీ నెహెమ్యా ఇక్కడ ప్రజల ఆసక్తిని కలిగిస్తున్నాడు. మూడవదిగా ప్రజలను పురికొల్పుతున్నాడు అండి. లేని మరలా కడదాం. పురికొల్పడం దేని కొరకు తెలుసు? దైవ సంబంధముగా, లోక సంబంధంగా కాదు, కానీ దైవ సంబంధంగా ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. వాళ్ళు ఒక ఛాలెంజ్గా, యెరూషలేం ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, రండి వెళ్దాం, మనం ప్రాకారాలు తిరిగి కడతానికి మరలా కడదాం రండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రజలందరిలో కూడా ఒక చైతన్యాన్ని, ఒక యూనిటీని, దాన్ని ఏమంటే ఒక ఛాలెంజ్గా తీసుకుని వెళ్తున్నాడు. ప్రజలందరూ కూడా బయలుదేరి పని చేయడానికి వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. నాలుగవదిగా
పురికొల్పబడితే సరిపోదు, కానీ వాళ్ళ ఐకమత్యం కావాలండి. మిమ్మల్ని అందరినీ మందిరానికి సమకూర్చగలం, కానీ మందిరానికి రండి అని చెప్పగలం, కానీ దేవుని పనిలో లేక దైవికంగా ఖచ్చితంగా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళు నెహెమ్యా 3వ అధ్యాయం మొత్తం చదివాం కదా పోయినసారి. ఆనుకొని 32 సార్లు ప్రధాన యాజకుడు ఎలియాషు మొదలుకొని గొర్రెల ద్వారం దగ్గర నుంచి మరలా తిరిగి వచ్చి అక్కడే ఆ పని ముగించేశారు. 5వదిగా నెహెమ్యా ప్రజలను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పని చేయాలి అంటే, దైవికముగా నడవాలి అంటే బలము కావాలమ్మా, బలము కావాలి. ఈ బలం సరిపోదండి. మనం ఈ లోక సంబంధముగా తినే ఆహారాలను బట్టి బలము సరిపోదు. దైవికముగా సాతాను ఎదుర్కోవాలన్నా, దేవుళ్ళు మనం గడపాలన్నా, దేవుళ్ళు నిలవాలన్నా ఖచ్చితముగా మనకి దేవుని యొక్క బలం కావాలి. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తాడు. సంసోను బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకి వస్తుందో సంసోను బలాఢ్యుడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దైవికముగా బలముగా ఉంటున్నావు, బలహీనముగా ఉంటున్నావా? చెప్పండి. బలముగా ఉంటున్నారా, బలహీనముగా ఉంటున్నారా? ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? రోజుకి 1 అధ్యాయమైన బైబిల్ చదువుతున్నారా? అవి కూడా కనీసం, నేను నార్మల్గా 1%నండి, అవి కూడా చేయలేకపోతున్నామంటే మనం ఎంతో బలహీనంగా ఉన్నాము. ఆత్మ సంబంధముగా, మనం శరీర సంబంధంగా నువ్వు బలంగా ఉండవచ్చండి, ఆత్మలో బలం కావాలి. యేసయ్య ఆత్మ బలముతో ఎలాగున్నాడంట? ఆత్మ బలముతో గలిలయకి తిరిగి వెళ్ళాడు. ఈరోజు నీలో ఆత్మ బలం ఉందా? ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన చూసి అడగండి, మీలో ఆత్మ బలం ఉందా? మాట్లాడుకున్నాం ఒకరు. హల్లెలూయా. పక్కన వాళ్ళు ఎవరు అన్నట్టుగా చూస్తున్నారు. ఆత్మ బలము కావాలి. నెహెమ్యా ప్రజలను బలపరుస్తూ, పోయిన వారం మనం చూసాం కదా, బలహీనతలు ఎందుకు వస్తాయి? వెనకబడిపోతే బలహీనం అయిపోతామండి. దావీదు శరీర కుమారులను బట్టి బలహీనుడైపోయాడు. సంసోను దేవుని యొక్క పిలుపులో నుంచి పక్కకి వెళ్ళిపోవటాన్ని బట్టి బలహీనుడైపోయాడు. అలాగే కమ్యూనిటీ సర్వీసు మనం సరిగ్గా తీసుకోకపోతే బలహీనమైపోతాము. ఇంకా దురాత్మ పట్టిన స్త్రీ ఆ నడుము వంగి 18 సంవత్సరాల నుంచి బలహీనమైపోయింది. కానీ యేసయ్య మరలా బలపరిచాడు. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి. కాబట్టి మనము కూడా నెహెమ్యా గ్రంథంలో ఉన్న ప్రజల వలె ఈ సంవత్సరము దైవికముగా బలము పొందుకొనుదుముగాక, దైవికముగా దేవుని శక్తితో నింపబడుదుముగాక. ఈ శక్తి మనకి ఎక్కడి నుంచి కావాలి? భూమిలో నుంచి వచ్చే శక్తి కాదండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మీరు పైనుంచి శక్తి పొందు వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యోదయలోను, సమరయలోను, గలిలయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంచారు. పైనుంచి శక్తిని పొందుకున్నారా? పైనుంచి వచ్చే శక్తిని పొందుకున్నారా? పొందుకుందాం. పాషక నల్లప్పుడు ఎప్పుడు 2000 సంవత్సరంలో ప్రతిరోజు పొందుకోవాలండి. అందుకని ఆరాధన ఎందుకు? ఆరాధనలో దేవునికి శక్తి ఏమవుతూ ఉంటుంది? ప్రజల మీదకి దిగి వస్తూ ఉంటుందండి. చాలా ఆరాధన అంటే తెలియట్లే చాలా మంది. ఆరాధన అంటే ఏదో కళ్ళు తెరుస్తున్నాము, ఆరాధన అంటే ఏదో అటు దిక్కులు చూస్తున్నాము. ఆరాధన లీనమైపోవాలి. దావీదు అలాంటి ఆరాధన చేసాడండి. దావీదు అసలు మైమరిచిపోయి అసలు ఆ మందస్సం ఎదుట అసలు ఎగిరిపోయి గంతులేస్తా ఉన్నాడు. అలాగా అంత శక్తివంతముగా దావీదు. ప్రైజ్ ది లార్డ్. అది ఆత్మబలం అంటే. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దావీదు వలె నువ్వు ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో సత్యముతో నువ్వు పూర్ణ మనస్సుతో నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆ రీతిగా దేవుని ఆరాధించటం లేదు అంటే ఏదో బలహీనత చేత నువ్వు పట్టబడ్డావండి. నువ్వు దేవుని పూర్తిగా, అసలు దేవుని మందిరానికి వచ్చేది ఆరాధించడానికండి, ప్రార్థన ఇవన్నీ కాదమ్మా. పరలోకంలో జరిగేది ఏంది? కీర్తనలు ఇవన్నీ ఉండవు. పరలోకంలో ఏం జరిగిద్దండి? మళ్ళాగా ఉంటాయి అనుకున్నారా? వరుసగా పాటలు పిలవటం, వరుసగా కీర్తనలు, సాక్ష్యాలు ఉంటాయా? పరలోకంలో ఒకటండి, ఆరాధన. సైన్యముకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. క్వైర్ టీం ఉందండి అక్కడ. ఆ క్వైర్ టీం అందరూ ఆరాధన చేస్తూ ఉంటే ఆ స్వరానికి ఒకే స్వరముతో పాట పాడుతూ ఉంటే ఆ పరలోకంలో ఉన్న గడప కమ్ముల పునాదులు షేక్ అయిపోతా ఉన్నాయండి. ఎప్పుడైనా మన పాటకు అలా కలిగిందా?
కలగాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి బలాన్ని మనము పొందుకోవాలి. ఎన్నోది 6వదిగా నెహెమ్యా ప్రజలను సిద్ధపరుస్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. దేనికో తెలుసా? దేవుని యొక్క పని ఆ జరిగే సమయంలో మందిరంలో అందరినీ సమకూర్చి దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి దైవికముగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా సిద్ధపడాలండి. నువ్వు ఇంకా సిద్ధపడలేదేమో. దేని కొరకు సిద్ధపడాలి? నువ్వు ఇలాగ మందిరానికి వచ్చినప్పుడు ఎలాగ మనం ఫ్రెష్ అప్ అయిపోయి మన మంచి బట్టలు, ఈరోజు ప్రభు సంస్కారాధన కాబట్టి రాత్రి అంతా మనం దాదాపు 1 గంట దాకా ఉన్నాము. ఇదంతా సిద్ధపాటు. ఇది సిద్ధపడుకుని ఎవరు రారు కదా. నిద్రలేసి ఆంతుని మొహం కొడుకోకుండా వస్తారా? ఎందుకు సిద్ధపడి వచ్చారు చెప్పండి అమ్మా, కరెక్ట్గా చెప్పండి. పాస్టర్ గారికి కనపడటానికి, లేకపోతే చర్చిలో దేవునికి కనపడటానికి. ఇప్పుడు మనము కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపడాలి. 2వదిగా పెండ్లి కుమార్తె వలె నువ్వు సిద్ధపడాలి. 3వదిగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపడాలి. ఎట్లాగంటే అలా సిద్ధపడితే కుదరదండి. ఇది సిద్ధపడే సమయం ఇది. హల్లెలూయా. ఇంకొక పాయింట్ ఉందండి, అది చెప్పుకొని మనం ఈ వారం ముగించుకుందామా? హల్లెలూయా. అదే నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంతటా యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన చాలండి. ఈ 6 పాయింట్లు మనం ఇందాక చెప్పుకున్నానే కూడా నెహెమ్యా దేవుని పని చేస్తున్నాడు, దైవికముగా ముందుకు వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం దైవికముగా దేవుని సంబంధముగా, అది దేవుని పనైనా మరి ఏదైనా మనం ముందుకు వెళ్తున్నాము, దేవుని పనిలో నువ్వు కొనసాగుతున్నావు, నువ్వు దైవ చిత్తముగా నడుస్తున్నావు అంటే ఖచ్చితముగా మన మీదికి శత్రువు అనేవాడు వస్తాడు. హల్లెలూయా. శత్రువు నీ జోలికి రావటం లేదంటే నువ్వు దేవుని చిత్తములో నువ్వు లేవు. గుర్తించాలి. శత్రువు నీ జోలికి రావటం లేదు. ఇక నెహెమ్యా ఎప్పుడైతే దేవుని పని చేయాలి, ఆ పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టాలని వాళ్ళు ఒక నిశ్చయితకి వచ్చారో వెంటనే ఒక 3 వ్యక్తులు విన్నారండి. ఎవరు వాళ్ళు? సన్బలటు, టోబియా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అరేబియుడైన గెషేము అనే ఒక వ్యక్తి. వీళ్ళ 3 కూడా నెహెమ్యా దేవుని పని చేయడానికి వచ్చాడ్రా అని చెప్పి వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. సాతాను గాడికి ఎప్పుడు దుఃఖమేనండి. నువ్వు లోక సంబంధముగా ఉన్నంత కాలం వాడు దుఃఖం రాదండి. వాడు నవ్వుకుంటా ఉంటాడు, వాడు చాలా ఆనందిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దైవికముగా నువ్వు పురికొల్పబడతావో, నువ్వు దైవికముగా నడుస్తావో, నువ్వు దైవికముగా ఎప్పుడైతే జీవించాలని నువ్వు ఆశపడతావో వెంటనే ఒకడికి దుఃఖం కలిగిద్దండి. ఎవడాడు? అపవాదిగాడికి దుఃఖం వచ్చింది, అపవాదిగాడికి ఏడుపు వచ్చింది. ఇక్కడ నెహెమ్యా దేవుని పని చేయడానికి ముందుకు వస్తే ఈ 3 కూడా దుఃఖపడతా ఉన్నారు. యూదులకి ఏమని దుఃఖపడుతున్నారంట? ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్డారు. కాబట్టి నువ్వు దైవికముగా, నువ్వు దేవుని సన్నిధానం యథార్థముగా, అది దేవుని పని అయినా, నువ్వు దైవ చిత్తములో ఉన్నా, ఎలాంటి వ్యక్తివైనా సరే దైవ బిడ్డల జోలికి మనం వెళ్ళే భక్తి మార్గంలో దుష్టుడు మనల్ని చూసి వాడు బహుగా దుఃఖపడతాడు, ఏడుస్తాడు. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు వాడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఇక నెహెమ్యా దేవుని పనిలో సాగుతూ ఉంటే ఈ సన్బలటు, టోబియా
గెషము వీళ్ళ ముగ్గురు కూడా దుఃఖపడటమే కాకుండా నెహెమ్యాకి బహు ఎట్టా చెప్పాలంటే కొన్ని 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం మొదటి వచనం. సన్బల్లటును మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి ఇట్లా నేను ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా. చాలు. ఇక్కడ మొదటిగా నెహెమ్యా దేవుని పని చేస్తున్నాడని చెప్పి దుఃఖపడిన వాళ్ళు నెహెమ్యాకి ఇక్కడ చూడండి మొదటిగా ఏం జరుగుతుందంట, గోడలు కడతానికి వింటే మొదటిగా 4వ అధ్యాయం మొదటి వచనంలో ఎగతాళి చేస్తా ఉన్నారు. నెహెమ్యా ప్రజలని, అయ్యా మీరు గోడ కడితే ఆ గోడ మీద ఒకవేళ నక్క ఎగిరితే ఆ గోడ పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఖచ్చితంగా దైవికంగా నడిచినప్పుడు కొన్ని ఎగతాళులు గుండా మనం వెళ్తామండి. ఇక్కడ నెహెమ్యా మొదటికి దేనికి గురయ్యాడంటే ఎగతాళి చేస్తున్నారు. చేస్తుంది ఎవరి పని? నెహెమ్యా పని కాదండి, రాజుగారి పని కాదు, తన సొంత పని కాదు, తన ఇంటి పని కాదు. నెహెమ్యా స్వయాన చేస్తుంది దేవాతి దేవుడైన పని చేస్తా ఉంటే సన్బల్లటు, టోబియా, గెషము వీళ్ళ ముగ్గురు ఎవరో కాదండి. ఇప్పటికి ఉన్న గెషము అరేబియన్స్ అంటారు కదా, ఇప్పటికి అరబ్బులు అంటారు. అరబ్ కంట్రీస్కి ఇప్పటికి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ టోబియా ఎవరో కాదు, అమ్మోనీయుడు అనగా లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం, అనగా తండ్రి లేని సంతానం. అక్కడ స్టార్ట్ అయ్యాడు అమోనీయులు. ఈ అమోనీయుల నుంచి వచ్చిన వ్యక్తే ఈ టోబియా. సన్బల్లటు ఏమన్నా హోరోనీయుడు, ఇతను కూడా దేవునికి విరోధమైన వ్యక్తిగా చరిత్రలో రాయబడి ఉంది. వీళ్ళ పని ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని పనికి ఆటంకము చేయాలి, దేవుని పని జరగకూడదు, దేవుని సన్నిధానంలో దైవికంగా ఎవరు కూడా ఉండకూడదు. ఈ అంచెదినంలో కూడా అపవాది నువ్వు చెడుగా ఉంటే నీ జోలికి రాడండి. గుర్తుంచుకోండి, నువ్వు యథార్థముగా నువ్వు లేకపోతే నీ జోలికి రాడండి. నువ్వు ఎప్పుడైతే దైవికముగా నడవాలి, నువ్వు దేవుని పని చేయాలి, నువ్వు దేవుని చిత్తంలో నడవాలి, నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడే అపవాది బలముగా మన మీద పని చేయటం ప్రారంభిస్తాడండి. గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేసినా, నెహెమ్యా ఉపవాసం ఉండినా వీళ్ళ ముగ్గురికి కూడా భయంకరంగా నెహెమ్యా జీవితంలో మొదటిగా ఎగతాళి చేస్తున్నారు. నెహెమ్యా, యూదులకి నువ్వు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు కట్టిన గోడ అది నక్క ఎగిరితే కూలిపోయిద్దయా. ప్రైజ్ ది లార్డ్. ఎగతాళి గుండా వెళ్ళారు. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఎగతాళి చేయబడ్డారా? చెప్పండమ్మా. దేవుని మందిరానికి వచ్చిన తరువాత, రక్షణ పొందిన తరువాత మనం ఎగతాళి చేయబడ్డామా? మన భక్తిని బట్టి ఎగతాళి చేయబడ్డాము ఎప్పుడైనా? నెహెమ్యా ఇక్కడ ఎగతాళి చేయబడుతున్నాడు అండి. మనకి ఆలోచనలు రావచ్చు, పాస్టర్ గారండి దేవుని పని చేస్తే ఇవన్నీ వస్తాయా? దేవుని పనిలో వెళ్తే ఇవన్నీ వస్తాయా? దేవుని నమ్ముకుంటే ఎగతాళి చేయబడతామా? దేవుని నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి 100%. ఎటువంటి రాజీ లేదు. ఎందుకని? యేసయ్య చెప్పాడు, మనం ఉండేది ఎక్కడంట? లోకములో ఉన్నాము కాబట్టి మీకు లోకములో శ్రమ కలుగును. అది అనేక రీతులుగా రావచ్చండి, అది అనేక రీతులుగా మనం చుట్టుముట్టవచ్చు. కానీ నెహెమ్యా ఈరోజు మనం వింటున్న 7వ పాయింట్, నెహెమ్యా కలిగిన ప్రతి పరిస్థితిని ధైర్యముగా ఎదుర్కొన్నాడు. చప్పలకుతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు విశ్వాసివైనా, నువ్వు ఒకవేళ దేవుని పనిలో ఉన్నా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, చివరిగా 7వది, నీకు వస్తున్న ప్రతి దానిని నువ్వు ధైర్యముగా ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలి. కానీ నువ్వు పారిపోయే వ్యక్తిగా, వస్తున్న దాన్ని చూసి నువ్వు ఇంటిలోనూ కూర్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదండి. నెహెమ్యా ఇక్కడ ఏంది, నేను దేవుని పని చేస్తున్నాను కదా, నన్ను ఎంతగా ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు, నేను తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ జాబులో ఉంటే ఖచ్చితంగా నెల శాలరీ వచ్చేది కదా అని అనుకోలేదండి. ఎగతాళి చేయబడిన
ధైర్యముగా ఎగతాళిని ఎదుర్కొన్నాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఎగతాళి చేశారమ్మా. సిలువ మీద ఉన్నప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకు దూకాయా? కొండ మీద సాతాను ఎగతాళి చేశాడు. సిలువ మీద ఏమన్నా ప్రజలందరూ కూడా హేళన చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు చెప్పుకొని తిరిగావు కదా, నువ్వు యేసయ్య అంటావు కదా, ఒక్కసారి వీళ్ళందరూ కూడా చంపి ఆ సిలువ మీద కిందకి దిగయ్యా. ఏమైనా రెస్పాండ్ అయ్యాడు ఎగతాళి చేసినా? ప్రైజ్ ది లార్డ్. ఎగతాళి చేయి. ఇక్కడ నెహెమ్యా చూడండి, ఎగతాళి చేస్తున్నారండి. మన జీవితాల్లో నువ్వు ఒకరు ఎగతాళి చేయబడతా ఉంటే దేవుడు తనకి ప్రతిఫలం ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం ఎవరిని కూడా ఎగతాళి చేసేవారిగా ఉండకూడదు. దైవికమైన వ్యక్తుల్ని మనం ఎగతాళి చేయబడితే అది వేరే విషయం. దేవుని ప్రజలుగా మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు. దేవుని ఆత్మ కలిగిన వారిని, దేవుని అభిషేకము కలిగిన వారిని, దేవుని పనిలో ముందుకు సాగే వారిని మన మనస్సులోనైనా ఎగతాళి చేసే వ్యక్తులుగా ఉంటే దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగి ముందుకు సాగాలి. ఎలీషా బోడిగుండ అండి. బోడిగుండ అంటే తెలుసా? బోడిగుండ అంటే నెత్తి మీద హెయిర్ ఉండదు. ఎలీషా అందరూ కూడా ఒకరోజు ఎలీషా రోడ్డు మీద వెళ్తూ ఉంటే బోడివాడ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎలీషా ప్రార్థన చేసాడు, ఏం చేయాలి అర్థం కాక. వెంటనే సింహములు వచ్చి ఆ బాలురు మొత్తాన్ని కూడా తినేసేసిని. రెండవదిగా దావీదు గురించి మనం విన్నాం. ఆరాధన చేస్తూ ఉంటే మీకాలు దావీదుని ఎగతాళి చేస్తూ ఉందండి. అంటే దావీదు యొక్క ఆరాధన ఎలాగ ఉందో తెలుసా? ఇతరులు ఎగతాళి చేసేటట్టు ఉంది. నీ దేవుని నిమిత్తం ఇతరులు నేను ఎగతాళి చేసినా పర్వాలేదండి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఆరాధన చేసాము, చప్పలు కొడితే నా పక్కన వాళ్ళు అమ్మ ఎగతాళి చేస్తారేమో, లేకపోతే నేను చప్పలు కొడితే నేను ఆరాధన చేస్తే అనుకోవటానికి లేదని దావీదు అలా అనుకోలే. రాజు అయినప్పటికీ దేవుని దగ్గర తగ్గాడు. దేవుని దగ్గర ఆ మీకాలు ఎగతాళి చేయబడినట్లుగా ఆరాధన చేశాడు. దానికి ప్రతిఫలముగా మీకాలికి గర్భము ముయ్యబడిందండి. ఎగతాళి చేయటాన్ని బట్టి ఈరోజు మన జీవితంలో ఎక్కడైనా గడిచే దినాలు ఒకవేళ దైవికమైన వ్యక్తులు ఎగతాళి చేసిన ఆ సన్నివేశాలు ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు గుర్తు చేస్తే, దేవా పలానా సమయంలో నేను మనసులో అనుకున్నానయ్యా, నేను ఎగతాళి చేశాను, ఎగతాళిగా మాట్లాడానయ్యా, నేను ఎగతాళిగా ప్రవర్తించాను, నన్ను క్షమించు ప్రభు అంటే ఈ సంవత్సరం అయినా ముయ్యబడినవి దేవుడు మన కొరకు తెరుస్తాడేమో. హల్లెలూయా. మీకాలికి అవకాశం రాలేదండి. చనిపోయే వరకు మీకాలు గర్భం ముయ్యబడింది. నువ్వు ఎగతాళి చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ దైవికముగా ఎవరైనా ఎగతాళి చేసినా దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఎగతాళికి బదులుగా దేవుడు మనకి ఆనంద తైలాభిషేకాన్ని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అందరూ చప్పలు కొడుతూ దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. కాబట్టి నెహెమ్యా 7వ పాయింట్, ధైర్యముగా ఎదుర్కొంటున్నాడండి ప్రతి పరిస్థితిని కూడా. ఈరోజు నీవు కూడా యేసయ్య నమ్ముకున్న వ్యక్తిగా, దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తిగా, నువ్వు బాప్తీసం పొందిన వ్యక్తిగా, దేవుని ఆత్మను నింపబడిన వ్యక్తిగా, దేవుని అభిషేకాన్ని పొందిన వ్యక్తిగా నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మొదటిగా నెహెమ్యా ఎదుర్కొంది ఎగతాళిని ఎదుర్కొన్నాడండి. రెండవదిగా నెహెమ్యా 4:4 చదవండి. మా దేవా, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై. రెండవదిగా నెహెమ్యా వేటిని ఎదుర్కొని తెలుసా? తిరస్కారం ఎదుర్కొంటున్నారండి. తిరస్కారం అంటే తిరస్కరించేశారు. నెహెమ్యా వీడొచ్చి గోడ కట్టేది ఏంది? నెహెమ్యాని అసలు వాళ్ళు రిజెక్ట్ చేసేసారండి. ఎవరు? అందరూ కాదు. సనబలట్టు, టోబియా, గెషెం అనే వాళ్ళు ప్రజలు రెచ్చగొట్టి ఈ నెహెమ్యా ఎందుకు పనికిరాడు, దెర్ ఈజ్ నో క్వాలిఫికేషన్, తిరస్కరించేశారు. నెహెమ్యాని అనుమతించలేదండి. నెహెమ్యాని దేవుడు పంపించిన దైవ చిత్తానుసారముగా వచ్చిన నెహెమ్యాని తిరస్కరించాడు. అయినా నెహెమ్యా పారిపోలేదండి. ధైర్యముగా ఎదుర్కొన్నాడు. యేసయ్యనే తిరస్కరించారమ్మా. ఏమని తిరస్కరించారు? ఒకరోజు యేసయ్య దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరంలో లూకా సువార్త 4వ అధ్యాయంలో బైబిల్ తీసుకొని యెషయా గ్రంథంలో ఒక అంశాన్ని చదివాడు. 4:29
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలను అభిషేకించుటకై నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, ఆ ఆ ఆ ఆ ఆ వెంటనే నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాడు. అంటే యేసయ్య మినిస్ట్రీలోకి వెళ్ళాడు. ఆ రోజు యేసయ్య పరిచర్య ప్రారంభించబడిందండి. యేసయ్య 33 సంవత్సరాలు ఉన్న ఆయన 30 సంవత్సరాలు సేవ చేయలేదండి. ఆయన అనఫిషియల్గానే ఆయన లోకంలో ఉన్నాడు. కానీ ఆయన మినిస్ట్రీ ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? అధికారికముగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ రోజు మందిరానికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదివి దేవుడిని అభిషేకించినని చెప్పి ఆ రోజు అధికారికముగా పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేశాడు. అదే నేను నాకు కూడా జరిగింది. హల్లెలూయా. ఇప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాడో, వెళ్ళి పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేస్తే ప్రజలందరూ ఏం చేయాలా? ఏం చేయాలి? 29 వచనం ఏం చేశారంట? సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారండి. ఊరేగించడానికి కాదమ్మా, ఆయన వచ్చి అఫీషియల్గా నేను దేవుడు నన్ను అభిషేకించాడు పరిచర్య చేయటానికి, బీదలకి సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు సంతోషించాల్సింది పోయి, వాళ్ళు ఆనందించాల్సింది పోయి, వాళ్ళు తిరస్కరించి యేసయ్యను పట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేయాలని చూశారండి. బాబా అసలు ఎలాగున్నారు ప్రజలు? తిరస్కరించేశారండి. ఇప్పుడు నెహెమ్యాను కూడా ఏం చేస్తున్నారంట? తిరస్కరించారు. మోషేను కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేలు తిరస్కరించారండి. ఆ తిరస్కరించిన వ్యక్తిని అపోస్తలుల కార్యం 7:35లో ఏ ప్రజలైతే తిరస్కరించారో అదే ప్రజల ఎదుట దేవుడు అధికారిగా, దేవుడు నిలబెట్టి మోషే ద్వారా గొప్ప పరిచర్య దేవుడు చేపించాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీవు తిరస్కరించబడుతున్నావేమో, నీ తోటి వ్యక్తుల మధ్య, నీ సంఘములో, నీ సమాజంలో, నీ తోటి బంధువుల మధ్య నువ్వు తిరస్కరించబడుతున్నావో, తిరస్కరించబడిన వారి దేవుడు ఒకరోజు తలగా నిలబెట్టగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ తిరస్కరించబడుతున్నావో అక్కడ నీ తలను పైకి లేపనెత్తగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఎక్కడ నిందించబడుతున్నావో అదే స్థలంలో నీ కొమ్మును ఆయన పైకి హెచ్చించగలిగిన దేవుడు అండి. నెహెమ్యా తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు. ఒకవేళ తిరస్కరించబడుతున్నావేమో, హేళన చేయబడుతున్నావేమో, నువ్వు నిందించబడుతున్నావేమో, నీ మీద చెడ్డ మాటలలో పలుకుతున్నారేమో, అదే స్థలములో యెఫ్తాని తిరస్కరించారండి. యెఫ్తా వెళ్ళి దేవుని దగ్గర చెప్పుకున్నాడంట, అయ్యా ఇదిగో నన్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఒకరోజు యుద్ధం వచ్చినప్పుడు ఎవరైతే తిరస్కరించారో వాళ్ళే వచ్చి యెఫ్తాను బతిమాలుకొని, ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళే తెచ్చి యెఫ్తాను లీడర్గా ఎన్నుకొని యుద్ధములో గొప్ప జయాన్ని పొందుకున్నారండి. ఒకవేళ నీ జీవితం తిరస్కరించిన పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, ఏం చేయాలో తెలుసా? నెహెమ్యా వలె ఏం చేయాలంట? తిరస్కారను ధైర్యముగా ఎదుర్కోవాలి. హల్లెలూయా. మూడవదిగా నెహెమ్యా 6:8 చదవండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము అయినను 7వ వచనం, సన్బల్లట్టును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేముకు గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా. మొదటిగా ఎగతాళి చేస్తా ఉన్నది. ఎగతాళి చేసిన నెహెమ్యా ధైర్యం ఎదుర్కొన్నారు. రెండవదిగా తిరస్కరించారు. తిరస్కరించిన నెహెమ్యా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మూడవదిగా డైరెక్ట్గా యుద్ధానికి వస్తున్నారండి. పోరాటం చేయడానికి వస్తున్నారు. తెలుసా ఎవరు? అమ్మోనీయులు. ఎవరెవరు చూడండి, ఇక్కడ చాలామంది వాళ్ళ పేర్లు రాయబడి కదా. అమ్మోనీయులు, అష్టోదీయులు, సన్బల్లట్టును, టోబియాయును, అరబీయులు, వీళ్ళందరూ కలిసి నెహెమ్యా మీదకి దండెత్తి వస్తున్నారండి.
అంటే యుద్ధానికి వస్తున్నారు, పోరాటానికి వస్తున్నారు. నువ్వు దేవుని సంబంధముగా నీవు ఉంటే అపవాది కూడా నీ మీద పోరాటానికి వస్తాడండి. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడేది మన పక్కన ఇంటి వారితో కాదు, మన ఇంటిలో ఉన్న వ్యక్తులతో కాదు. అర్థమైందా? మన తోటి సహోదరులతో కాదు. మనం ఎవరితో పోరాడేది? మనం శరీరంతో కాదండి. మన పోరాటం ప్రధానులతోనూ అధికారులతోనూ 6:10లో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. హల్లెలూయా. యుద్ధము జరుగుతుందా? పోరాటాలు కలుగుతున్నాయా? యేసై నమ్ముకున్న తర్వాత అపవాది మన మీద యుద్ధానికి వస్తాడు. ఆయన యుద్ధానికంటే వాడేదో నల్ల బట్టలు ధరించుకొని వస్తాడని కాదండి. ఎవరి ద్వారా అయినా మన మీదకి దాడి చేయడానికి రావచ్చు. అది పరోక్షంగా అయినా, అది ప్రత్యక్షంగానైనా, ఎలాగైనా సరే. యేసై మీదకి రాళ్ళు తీసుకుని వెళ్ళారండి. యేసైని రాళ్ళతో కొడతానికి తీసుకుని వెళ్ళారు. రాళ్ళతో కొట్టాలని ప్రయత్నం చేసి యుద్ధానికి వచ్చారు. దేవుని పని జరగకుండా ఇక్కడ అపవాది వాడి యొక్క సమూహము సన్బల్లతు టోబియా రూపములో నెహెమ్యా మీదికి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన యుద్ధములో దేవుడి నెహెమ్యాకి విజయాన్ని కలుగ చేశాడు. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితము, ఒకవేళ నీ బిడ్డల పట్ల ఇటువంటి పోరాటాలు గుండా నువ్వు వెళుతున్నావేమో, ధైర్యంగా ఎదుర్కో. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు, శూరులు వారు లేరు. నాకు అధిపతి అయినా యేసవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, ఆమేన్. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యెహోవా మనండా. కొడదాం. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురొచ్చిన, ఎరికో గోడలు, ఎర్ర సముద్రము వచ్చిన, ఎలా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, ఆమేన్. యుద్ధము యెహోవాదే. కలో యుద్ధము యెహోవాదే. ఓ రిబ్రడల రబ బబ 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 షమలి రబ, ఓ యెహోవాదే.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. నెహెమ్యా మీదకి యుద్ధానికి వచ్చారండి. ఈరోజు అపవాది తనకు సమయం కొంచెమేని తెలిసి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాడండి. ఏం చేయాలి మనం యుద్ధంలో? భయపడి పారిపోయేవారిగా ఉండకూడదండి. భయపడి నువ్వు పారిపోతున్నావు అంటే దేవుని ఆత్మ నీలో లేడు, పని చేయటం లేదు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఎదుర్కొంటారు అన్నట్లుగా నీ జీవితంలో అది ఎలాంటి యుద్ధమైనా నువ్వు ధైర్యముగా ఎదుర్కొనగలిగితే నా దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. పాత గ్రంథంలో యుద్ధములన్నీ ప్రజలే చేసిన ఆ యుద్ధములన్నీ దేవుడే జరిగించాడండి. దావీదు యుద్ధాలన్నీ గొలియాతును ఎదుర్కోవటం మామూలు విషయం కాదు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ యుద్ధం మన లోపల జరిగాయి. నీ ఆత్మీయమైన జీవితానికి నిన్ను పడగొట్టాలని, నీ భక్తిని పాడు చేయాలని ఎన్నో రీతిలుగా అపవాదిగాడు, వాడి యొక్క సైన్య సమూహము చాలా ఎంచి దినాల్లో బహు క్రోధముతో పని చేస్తున్నారండి. ఏం చేయాలి తెలుసా? దేవుడిచ్చిన శక్తిని మనలో ఉంటే ఏది మన జోలికి రాదు. మన యుద్ధములన్నీ దేవుడే జరిగించగలిగిన దేవుడు ఆయన. నెహెమ్యా మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధములో దేవునికి మొరపెట్టారు. దేవుడు ఆ యుద్ధములో దేవుడు సహాయము చేశాడండి. యుద్ధాల గుండా వెళ్ళారా? పోరాటాల గుండా వెళ్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. అపవాది చేత, అపవాది గురిలో ఉన్నారా? ఇప్పుడు నక్సలైట్లు కానీ ఐఎస్ఐఎస్ అంటారు కదా, వాళ్ళు ఎవరి మీద గురి పెడతారు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద గురి పెడతారా? ఎవరైతే బాగా మంచి పేరుందో, ఎవరైతే అందరి దృష్టిలో ఉన్నారో వారి మీదే గురి పెడతారండి. ఇప్పుడు అపవాది ఎవరి మీద గురి పెడతాడో తెలుసా? ఎవరైతే దేవునికి ఎక్కువగా ఇష్టముగా ఉన్నారో, ఎవరైతే దేవునికి కనుదృష్టిలో ఎదుగుతున్నారో వారిని పడగొట్టాలి, యుద్ధము చేయాలి, భక్తిని పాడు చేయాలి. అపవాది వాడి సైన్యం ఎంతమంది వచ్చినా మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండి, నెహెమ్యాతో దేవుడు ఉండి సహాయము చేశాడు. ఈరోజు మూడవదిగా, ఈ రోజైనా నీ భవిష్యత్తులో అయినా ఎటువంటి యుద్ధమైనా నువ్వు దేవుని సపోర్ట్ తీసుకొనగలిగితే వాడు ఎంత పెద్ద శత్రువు అయినా నిన్ను ఏమీ కూడా చేయలేడండి. హల్లెలూయా. నాలుగవదిగా నెహెమ్యా గ్రంథం 4:11 చదవండి. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచబదని చెప్పారండి. చూడండి, శత్రువు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో, ఎగతాళి చేస్తున్నాడు, అయిపోయింది, నెహెమ్యా ఎదుర్కొన్నాడు. రెండవదిగా తిరస్కారం చేశారు, నెహెమ్యా వెనుదిరగల. మూడవదిగా యుద్ధానికి వచ్చారు, నెహెమ్యా వెనుదిరగల. చివరికి చంపి పని ఆటంకం చేద్దాం అనుకుంటున్నారు, నెహెమ్యా వెనుదిరగలేదండి. యేసయ్య కూడా వాక్యం చెప్పేటప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీళ్ళు వచ్చి ఎన్ని ఆటంకాలు. ఆయన దేవుని పని చేస్తా ఉంటే ప్రతి దానిలో కూడా మనం ఎన్నోసార్లు విన్నాం కదా, యేసు సువార్త ప్రకటించేటప్పుడు పరిసయ్యులు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడువా? విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన ఇలా చేయడం న్యాయమా అంటే యేసయ్యను ఎలా గందరగోళానికి గురి చేశారో, కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఆటంకము జరగలేదండి. హల్లెలూయా. పౌలు కూడా పరిచర్య చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు తెలుసా? ఎన్ని ఆటంకాలు తెలుసా? పౌలు జీవిత చరిత్ర మనం ఊరకని మనం ఏమనుకుంటామంటే గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ 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 వింటాము, కానీ వాళ్ళ ముగింపు పౌలు అంటే గొప్ప భక్తుడు కదండి. కానీ వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో తెలుసా? ఆ పౌలు గారు పడిన ఆటంకాలు 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయంలో ఉండేది. వాడ బద్దలైపోయింది, చెరసాల్లో ఉన్నారు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు. వాటిని బారిన పడకుండా దేవుడే పౌలును తప్పించాడండి. దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరచబడుతున్నావు. ఎప్పుడైనా ఆటంకపరచబడ్డారా? మనందరం క్రైస్తవులు గట్టి ఆటంకాలే ఉండవండి. మీ ఇళ్ళలో ఎవరు ఆపేవాళ్ళు ఉన్నారా మందిరానికి వద్దని? ఎవరున్నారు అలాగా? ఎవరు ఆపేవాళ్ళు లేరు.
ప్రైజ్ ద లార్డ్. కానీ ఆటంకపరచబడులు చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తే విడిచిపెడతాననే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం యేసై నమ్ముకుంటే విలేస్తామన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా? ప్రజలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు యేసై నమ్ముకుంటే నేను విడిచిపెట్టేస్తాననే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసై నమ్ముకుంటే నువ్వు మందిరానికి వెళితే ఎన్నో రీతులుగా ఆటంకాలు ఎన్నో జరుగుతున్నాయి తెలుసా? మనం దేవుని స్తుతించాలండి. మీరు దేవుని ప్రజలుగా ఏ ఆటంకం లేకుండా మీరు మందిరానికి వస్తున్నారంటే మీరు ఎంతో గొప్ప ధన్యులండి. హల్లెలూయా. కానీ నిజమైన దైవికమైన జీవితం ఆటంకముతోనే ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్. విజయవాడలో ఒక స్త్రీ ఉంది, రెడ్డి విజయమ్మ గారని. ఆమె భర్త మారు మనస్సు పొందక ముందు ఆమె మందిరానికి వెళ్తా ఉంటే వచ్చి కాలుతో కొట్టేవాడు. మందిరానికి వెళ్ళేటప్పుడే సహించుకొని ఆటంకములు వచ్చినా సరే ఎంతని ఎదుర్కొని మందిరానికి వెళ్ళేది. ప్రార్థన చేసింది. ఒకరోజు దేవుడు ఆ యొక్క వ్యక్తిని మార్చి ఈరోజు ఇద్దరు కలిసి విజయవాడ దేవుని మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఆటంకములన్నీ దేవుడు మన జీవితంలో అనుభవములుగా మార్చగలిగిన దేవుడు అండి. నెహెమ్యాకు ఆటంకము కలిగిస్తున్నారు. ఆటంకములైనా, అది కలతలైనా, అది ఇబ్బందులైనా, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడూ కూడా లేడండి. ఒకవేళ రానున్న దినాల్లో నీకు ఆటంకము జరగవచ్చు. జరిగిన ఈ పరిస్థితి ఏదైనా, ప్రభుత్వాలు మారిన, కొత్త జీవోలు వచ్చినా, రాత్రి కూడా మనం విన్నాము కదా, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు నమ్మకముగా ఉండాలండి. శ్రమలలో నమ్మకముగా ఉండాలి. చర్చిలు మూసేయమన్నారు కదా, మూసేసి ఇంటి దగ్గర కూర్చున్నావు, ప్రభుత్వమే చెప్పింది కదా అని అనుకోకూడదండి. శ్రమలలో కూడా ఏం చేయాలంటే ఆటంకములైనా, దానియేలుకి ఆటంకం వచ్చింది ప్రార్థించకుండా. ఏం చేశాడు? ఆటంకం వచ్చిందిలే, ఇదొక చక్కని అవకాశం, కమ్మగా ఇంటికి వెళ్ళి పనుకుందాం అనుకోలేదని దానియేలు. ఆటంకం వచ్చినా, శాసనం వచ్చినా అనుదిన ముమ్మారు యథాప్రకారంగా తన మిద్ది మీదకి వెళ్ళి 3 పూట్ల ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దానియేలు మీద ఆటంకం ఎవరైతే కలగజేశారో ఆటంకాలన్నీ దేవుడు తొలగించి దానియేలుని శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. త్వరగా వెళ్దాం నెహెమ్యా గ్రంథంలోనే. కాబట్టి మన జీవితాల్లో వచ్చే ఆటంకాలను ఎదుర్కోవాలండి. అది కొన్నిసార్లు నీకు ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా కలగవచ్చు. ఎలాగైనా ఆటంకాలు రావాలి. ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ ఆటంకాలు ఎదుర్కొని, ప్రైజ్ ద లార్డ్, నీ శరీర సంబంధంగా రావచ్చు, అది వ్యాధి సంబంధంగా రావచ్చు, ఏది ఏమైనప్పటికీ సరే ఆటంకములని నువ్వు పక్కకు నెట్టి దేవుని సన్నిధిలో ముందుకు నువ్వు సాగాలండి. ఆటంకాలను చూసి అక్కడే ఉండిపోకూడదు. ఆటంకాలను చూసి భయపడిపోయి ఇంటిలో ఉండకూడదు. నీకు వ్యాధి అనే ఆటంకం రావచ్చు, నీ మీద ఏదైనా ఒక బాధ రావచ్చు, ఒక సమస్య రావచ్చు. వాటిని వంకలతోటి మనం ఇళ్ళ దగ్గరే ఉండిపోకూడదు. కానీ ఆటంకాలన్నీ పక్కకు నెట్టుకొని ముందుకు సాగే సంవత్సరం అనేది. హల్లెలూయా. ఆటంకములు చూసుకొని ఇదే అనుకో సమయం అక్కడ కూర్చుండిపోతే నువ్వు పైకి లెగవలేవమ్మా. నెహెమ్యా ఆటంకములైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 5వ 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. సన్బలట్టును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందు మనము కలిసి కొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. 5వదిగా ఏం చేస్తున్నారంట చూడండి, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు. ఈ సన్బలట్టు, టోబియా, గెషెం వీళ్ళు అపవాది సంబంధులు అండి. ఎలాగైనా అసలు నెహెమ్యా జీవితం ఎన్ని చేస్తున్నారు. ఎగతాళి చేశారు, తిరస్కారం చేశారు, యుద్ధము, ఆటంకములు కలిగిస్తున్నారు. 5వదిగా హాని తలపెట్టాలని ఒక ప్లాన్ చేశారండి. ఇంక ఏం చేస్తారంటే వీళ్ళు ఇంక ఏం చేయలేక ఏదో ఒకటి ఎలాగైనా చూడండి, శత్రువు ఎంత తీవ్రంగా ఉన్నాడు నెహెమ్యా జీవితంలో. ఇప్పుడు నెహెమ్యాకి ఒక వర్తమానం పంపించారండి, ఫలానా ఓను అయిన మైదానికి రా మాట్లాడుకుందాం అంటే. వీళ్ళేమైనా ప్లాన్ చేశారంటే నెహెమ్యా అక్కడికి వస్తే నెహెమ్యాని కొడదాం, నెహెమ్యాకి హాని చేద్దాం ప్లాన్ చేశారు. కానీ నెహెమ్యా పలికిన మాట ఏందో తెలుసా? అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చేటికే నేను దాన్ని ఎందుకు ఆపాలి? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపిరి. వారు అలాగను 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారం నేను మరలా ప్రత్యుత్తరము ఇచ్చి తిని.
ఐదవదిగా నెహెమ్యా హాని తలపెట్టాలని చూసినా నెహెమ్యా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడండి. చదవబడిన ప్రతి దగ్గర ఇది నెహెమ్యా ఎదుర్కొంటున్న తర్వాత ప్రార్థన చేశాడు. వాళ్ళు హాని పెట్టవలకున్న అది ముందుగానే ప్రార్థన ద్వారా నెహెమ్యా తెలుసుకొని ఆ హాని జరగకుండా బయటపడ్డాడండి. హల్లెలూయా. దేవుని ప్రజల మీద మన జీవితాల్లో కూడా కొన్ని హానికరమైన పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం మనకి వాగ్దానం ఉందండి. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యనేరదు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళామా? హాని జరగాల్సిన పరిస్థితులు హాని జరగకుండా తప్పించబడ్డామా? అపవాది ఎన్నోసార్లు మన మీద కుట్ర చేసిన హాని జరగాలని, ఏదైనా అపాయం చేయాలని, ఏదైనా ప్రమాదంలో వెయ్యాలని జరగలేదు. ఎప్పుడు జరగలేదా? నా జీవితంలో చాలా జరిగినాయండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో హానులు ఆయనను దేవుడే తప్పించగలిగిన దేవుడు ఆయన. దేవుడు నిజంగా దైవికమైన వ్యక్తులు అపవాది హాని తలపెట్టాలని చూస్తాడు. నువ్వు దైవికముగా ఉన్న వ్యక్తి అయితే, దేవుడు నీ పక్షాన ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన. హల్లెలూయా. హాని జరగటం చూసి దేవుడు హానిలో విడిచిపెట్టే దేవుడు కాదండి. నెహెమ్యా హాని తలపెట్టాలని చూసినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని హాని కలగకుండా తప్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా నెహెమ్యా 6:8 చదవండి. నెహెమ్యా 6:8. వారందరూ మమ్మల్ని బెదిరింప చూచిరి, కానీ చాలండి. ఆరవదిగా ఏం చేస్తారు? నెహెమ్యాని బెదిరిస్తున్నారని. ఇంకా చివరి ప్రయత్నానికి వచ్చేసారు. నువ్వు ఉంటావా వెళ్తావా? ఇంకా బెదిరించేస్తాడు నెహెమ్యాని. పైన ఏమన్నా హాని తలపెట్టాలని చూశారు. నెహెమ్యానే కాదండి, పేతురు జీవితంలో పేతురుని ఎన్నోసార్లు జైల్లో వేశారు. 2 సార్లు జైల్లో వేశారు. హాని తలపెట్టారు, కొట్టారు. అలాగే పౌలు శీలని కొట్టి సంఖ్యలు బిగించారు, హాని తలపెట్టాలని చూశారు. కానీ ఆ కష్ట పరిస్థితుల్లోనే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క చెరసాల మొత్తాన్ని కూడా పిగిలించి వేసాడండి. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో దేవుని మార్గంలో నడుస్తూ హాని పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి హాని నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు మనం తప్పించలేడా? ఖచ్చితంగా తప్పిస్తాడండి. ఆరవదిగా వాళ్ళు నెహెమ్యాని బెదిరిస్తా ఉన్నాడు. నెహెమ్యా బెదిరింపులకి భయపడలేదండి. హల్లెలూయా. నువ్వు కూడా బెదిరింపులు గుండా వెళ్తున్నావేమో. 1 పేతురు 3:14 చదవండి. 1 పేతురు 3:14. నీతి నిమిత్తము వారి బెదిరింపులకు భయపడకుడి. చాలండి, కలవరపడకుడి. బెదిరింపు దేనికో తెలుసా? భయాన్ని కలుగు చేయటానికి. అపవాది కూడా కొన్నిసార్లు మనల్ని బెదిరిస్తాడండి. అపవాది కూడా మనలో వాడే చివరిసారి భయాన్ని కలుగు చేస్తాడు. మనలో ఉన్న ఆ బెదిరించి మనం ఎలాగైనా సరే బలహీనులు చేయాలని చూస్తాడు. కానీ పేతురు భక్తుడు అంటున్నాడు, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. మనతో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా 7వ పాయింట్ ఈరోజు మనం చదువుతున్నాం కదా. మొదటిగా నెహెమ్యా ఎగతాళిని ఎదుర్కొన్నాడు ధైర్యముగా. నెహెమ్యా తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు. తన మీదకి వచ్చిన యుద్ధాలను ఎదుర్కొన్నాడు, ఆటంకాలను ఎదుర్కొన్నాడు, హాని తలపెట్టాల్సిన ఎదుర్కొన్నాడు. ఆరవదిగా బెదిరింపులను ఎదుర్కొన్నాడు. చివరిగా సన్బల్లతు, టోబియా, గెషెము ఇంకా ఇవన్నీ కాదురా, ఇంకా దైవికముగా దెబ్బ కొట్టాలని చూశారండి. ఇప్పుడు దాకా ఈ 6 కూడా వాళ్ళ సొంత ప్రయత్నాలండి. లోక సంబంధముగా వాళ్ళు చేతులు అన్నీ చేసుకున్నారు, కానీ అన్నీ విఫలమైపోయినాయి. ఇప్పుడు దైవికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారండి. దైవికంగా కూడా దెబ్బ కొడతారు పాస్టర్ గారండి, కొడతారు ఖచ్చితంగా. ఇప్పుడు నెహెమ్యా మీద ఏమని చేశారు తెలుసా? ఆ కింద నెహెమ్యా నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర నుంచి చదివితే, అటు తర్వాత
సరే టైం అయిపోయింది కాబట్టి ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. ఇక్కడ చివరిగా నెహెమ్యా మీద సాతాను వాడి సైన్య సమూహం అన్ని రకాలుగా ప్రయత్నించినా ఎక్కడ నెహెమ్యాలో విఫలత జరగలేదండి, ఓడిపోవడం జరగల. అందుకనే 6 అనగా లోక సంబంధమైనది. యోబు కూడా అదే అంటాడు, నీకు 6 బాధలు కలిగినను, 7 అనగా ఏం వాక్యం అది, 7 కలిగినను నీకు ఏ అపాయము కూడా రాదు. 6 అనగా లోక సంబంధముగా. ఇక నెహెమ్యాకి 6 రకాల బాధలు కలిగిన నెహెమ్యా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. శత్రువు కొన్నిసార్లు చాలా తెలివిగా ఉంటాడండి. ఇప్పుడు శత్రువు వాళ్ళు ఏం చేశారంటే, ఒరే నెహెమ్యా లోక సంబంధముగా అన్ని ఎదుర్కొ నిలబడ్డాడు కాబట్టి దైవికముగా ఆలోచన చేసి ఒకరోజు నెహెమ్యా గారికి ఒక వర్తమానాన్ని పంపించారు. నెహెమ్యా, నిన్ను చంపడానికి కొంతమంది వస్తున్నారయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఆ పరిశుద్ధ స్థలములో గర్భాలయంలోకి వెళ్ళి దాక్కో. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట వినగా నెహెమ్యా వెంటనే భయపడ్డాడు. కానీ నెహెమ్యా వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. పాపములో పడుదుననుకొని చాలా ఇక్కడ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, దేవుని గర్భాలయంలోనికి ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం ఇప్పుడు ఉన్నాం కదా, ప్రత్యక్ష గుడారంలో 3 అట్టమంటారు 3 పార్ట్స్ ఉంటాయి, 3 డివిజన్స్ ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, అనగా దానికి ఇంకో పేరు గర్భాలయం. ఇప్పుడు నెహెమ్యాకి ఏమని వార్త పంపించారంటే, నెహెమ్యా నిన్ను చంపడానికి ప్రజలు వస్తున్నారు, నువ్వు గర్భాలయంలోకి వెళ్ళి తలుపులేసుకో, అక్కడికి ఒకవేళ ఉంటే నిన్ను ఎవరు కూడా చంపరు. ఇప్పుడు నెహెమ్యా ఆ మాట విని ఒకవేళ తన అజ్ఞానముగా వెళ్ళి ఆ గర్భాలయములో దాక్కుంటే ఏమే తెలుసా, నెహెమ్యా పాపములో పడిపోయేవాడు. ఎందుకని? దేవుని గర్భాలయంలోనికి ప్రధాన యాజకులు తప్ప ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వకూడదు. నెహెమ్యాకి భయం వేసింది. అక్కడ చూడండి, అప్పటిదాకా భయం వేయలేదండి. లోక సంబంధముగా 6 ఎదుర్కొన్న నెహెమ్యాకి భయం రాలేదండి. ఎక్కడది? 13వ వచనం, ఇందువలన పైన 12వ వచనం, నేను అందులో ప్రవేశింపను, అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు. వీళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు నెహెమ్యా దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడు నెహెమ్యా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనము కూడా అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి, వాడు 6 రకాల ట్రిక్స్ వాడి చివరిగా ఇంకా దైవికముగా పనిచేస్తాడు, మీరు గుర్తించాలి. అందుకనే ప్రతి ఆత్మను నమ్మక. ఈ అంచె దినాల్లో అపవాది సంఘమైన, దేవుని పని అయినా, దేవుని సేవకుల జీవితాల్లో అయినా, మీ వ్యక్తిగత కుటుంబాల్లో అయినా వాడు ఎలాగైనా దాడి చేయగలడు. కానీ కొన్నిసార్లు ఆధ్యాత్మికముగా వాడి చివరి ప్రయత్నము. ఇప్పుడు అందుకని ఎక్కువగా, ఒకప్పుడైతే సంఘం బయట ఎన్నో ఆటంకాలు జరిగాయి. ఇప్పుడు చూడండి, రానున్న దినాల్లో సంఘము లోపల ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. నెహెమ్యా మీద దుష్టుడు వాడిన ఆ యొక్క అస్త్రము చూశారా? నెహెమ్యా దగ్గరికి స్వయాన ఒక ప్రవక్తిని పంపించారు. ఎవరా ప్రవక్తిని? నోవజ్యా వచ్చి నెహెమ్యా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రవచనం చెబుతా ఉంది, నా కుమారుడా నెహెమ్యా. మనమైతే ఏం చేస్తాం? అమ్మో నమ్మి గబక్కన, అమ్మో దేవుడు చెప్పాడు పాస్టర్ గారండి, దేవుడు చెప్పి మనం ఒకరు పరిగెత్తుకుని వెళ్ళామేమో. కింద అదే దాన్ని జరిగింది, అక్కడ రాయబడలేదు కానీ అదే జరిగింది. ఆ ప్రవక్తనికి లంచం ఇచ్చి నెహెమ్యాకి విరోధముగా ప్రవచనం చెప్పమని పంపించారు. ఏమని? నా కుమారుడా నెహెమ్యా, నీ గురించి నాకు తెలుసయ్యా, నువ్వు తొందరగా దేవుని మందిరంలోకి వెళ్ళి దాక్కో, దేవుడు ఇదే సెలవిస్తున్నాడు, ఇది యెహోవా వాక్కు అని చెప్పారంట. నెహెమ్యా దేవుడు చెప్పింది అనుకున్నాడు, కానీ దేవుడిని అడిగాడు ఏమని? అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని, ఇందువలన నాకు భయము పుట్టగా. లోక సంబంధముగా మనం ఎన్నైనా ఎదుర్కొంటామో గుర్తించుకోండి. దైవ సంబంధముగా ఎదుర్కోవాలంటే దేవుని ఆత్మ జ్ఞానము, వివేచన కావాలండి. ఈ అంచె దినాల్లో దేవుని సంఘమైన విశ్వాసులైన చెదిరిపోవటానికి లేకపోతే పాడైపోవటానికి కారణము అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? దైవికమైన ముసుగులో దేవుని ప్రజలని పాడు చేస్తున్నాడు. ఏది నిజమైన ఆత్మ, ఏది దేవుని ఆత్మ అర్థము కాక
ఏది నిజమైన వాక్యమో ఏది తెలియలేక గందరగోళాలు గురి చేస్తా ఉన్నాడు. నువ్వు నిజమైన విశ్వాసిగా లేకపోతే, నువ్వు ఆత్మీయమైన వ్యక్తిగా లేకపోతే, నీకు ఆత్మ వివేచన లేకపోతే, నీకు ఆత్మీయమైన బలము లేకపోతే, నువ్వు ప్రతి దాని నమ్ముతావు. ప్రతి దాన్ని నమ్మేసి చివరికి మనం తెలుసా, పాపములో పడిపోతామండి. ఈరోజు ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు గుర్తించగలిగిన వివేచన నీ దగ్గర ఉందా? నెహెమ్యా మీదకి ఇప్పుడు సన్బలటు, టోబియా, గెషేములు దైవికమైన మార్గాన్ని ఎన్నుకున్నారండి. నెహెమ్యా మీద నింద పుట్టించాలి, అక్కడ లంచం ఇచ్చారు. 13వ వచనంలో, నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించడానికి. ఇప్పుడు అపవాది చూడండి ఏం చేస్తున్నాడు, నెహెమ్యాని బలహీనపరచాలి. ఇప్పుడు దాకా శరీరం మీద డైరెక్ట్గా అటాక్ చేసి, ఇండైరెక్ట్గా అంటే దైవికముగా నెహెమ్యా మీద చెడ్డ వార్తలను పుట్టించడానికి లంచం ఇచ్చి ఆ యొక్క ధనమంటారు అందరికీ ప్రచురము చేయటానికి పురికొల్పబడ్డాడండి. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా దైవికంగా ఎన్నైనా ఎదుర్కొంటాము, కానీ యుద్ధాలైనా, నిందలైనా, లేకపోతే ఎగతాళ్ళైనా, మన గురించి చెడు వార్తలైనా, లేకపోతే మనం ఎదుర్కోవటానికి కొంచెం మనకి దేవుని యొక్క శక్తి కావాలండి. ఇక్కడ నెహెమ్యా ఏం ఎదుర్కొంటున్నాడు, దైవికమైన ఆ నింద మోపునట్లుగా చెడు వార్త పుట్టించడానికి వారు అతనికి లంచం ఇచ్చారు. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాయును సన్బలటును భయపెట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, ఎంతమంది అండి, ఒకళ్ళు కాదండి, ప్రవక్తలు అనగా బహువచనం. చివరగా నోవజ్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకయ్యా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారిని దేవుని పనులు ఇన్ని ఆటంకాలు ఉంటాయా? నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. హల్లెలూయా. అంతకుముందు తెలియలేదండి, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను అనుకునేవాడిని పాస్టర్ గారు ఎప్పుడైనా పరిచయలో ఉన్నప్పుడు సేవ అంటే సావే అనేవాళ్ళు, సేవ అంటే కత్తిమే సాము అనేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో మేము పరిచయలో ఉన్నప్పుడు ఎందుకుండిద్ది అనుకునేవాడిని. దేవుని పని అంటే దేవుడే సహాయం చేస్తాడు కదా, దేవుని పని దేవుంది కదా అనుకునేవాడిని. తీరా దాంట్లో దిగిన తర్వాత పూర్తిగా ఇప్పుడిప్పుడే నిజమైన సేవలోనికి, ప్రైజ్ ది లార్డ్, అర్థమవుతుంది. నిజమైన దేవుని సేవ అంటే ప్రతిదీ ఎదుర్కోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనతో నిలబడతాడు, నిందల గుండా వెళ్ళాలి. యేసన్న గారి సాక్షిని ఎన్నోసార్లు యేసన్న గురించి మనం వింటాం, కానీ గొప్ప ఆయన ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడో తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఆయన గురించి ఎన్ని నిందలు వచ్చినాయి, ఎన్ని చెడు వార్తలు వచ్చినాయో. ఆయన లేమనులో దేవుని మందిరాన్ని కట్టుకుంటే తుఫానుకి అది కూలిపోతే అందరు ఎగతాళి చేశారు, నువ్వు నిజంగా దేవుని సేవకుడు కదా అందుకని మందిరం కూలిపోయిందని ఎగతాళి చేశారు, నిందించారండి. ఏదో తప్పు చేశాడు కాబట్టి మందిరం కూలిపోయింది. ఆ రోజు లేమనులో మందిరం కూలిపోకపోతే ఈరోజు గుంటూరులో గోరంట్లో గొప్ప మందిరం కట్టేవాడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు యేసన్న గారి మీదకి వచ్చిన నింద ఏంటంటే, ఈ హోసన్న మినిస్ట్రీలో వాళ్ళకి మ్యారేజ్ ఉండవు కాబట్టి ఒక సపరేట్ రూమ్ ఉండిద్ది. ఆ రూములో అంటే దైవజనులు మాత్రమే ఉంటారు. ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతున్నప్పుడు ఎవరో ఒక స్త్రీ, అంటే ఒక బిడ్డని కన్న స్త్రీ పాలు ఇవ్వటానికి యేసన్న గారి రూములోకి వెళ్ళింది. ఆ యేసన్న గారి రూములోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే వచ్చి అన్యులంట. ఆమె పూలు పెట్టుకుంటా, ఆ చిన్న బిడ్డ ఆ పాలు తాగుతా, ఆ తల్లి మీద ఉన్న ఆ పూల అంటా కదా, పూల దండ, అవి చేతి ఇట్లా అంటే కొన్ని పూలు అక్కడ పడ్డాయి రూములో. సరే, ఆ పాడికి ఆమె బిడ్డకి పాలు ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత రూమ్ని శుభ్రం చేసే వాళ్ళు వచ్చారంట. ఎవరో చూసి యేసన్న గారి రూములో ఏమున్నాయి పూలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇక్కడ జరిగింది మొత్తానికి చెప్పేశారంట. ఆ చూసిన వ్యక్తి, యేసన్న గారి రూములో పూలు ఉన్నాయి, యేసన్న గారి రూములో పూలు ఉన్నాయి. పూలుంటే ఏమైందమ్మా? హల్లెలూయా. సంఘం మొత్తం చెదిరిపోయిందంట. ఏదో చెడు వార్తలు జరిగింది ఒకటి. సంఘం అంతా బయటికి వెళ్ళిపోయి యేసన్న గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని నెలల తర్వాత ఎవరైతే బిడ్డకి పాలు ఇచ్చిందో ఆ వ్యక్తి తాను పుట్టింటికి మళ్ళా అంటే తిరిగి వెళ్ళి మళ్ళా వచ్చింది. సంఘంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా అడిగింది. తన తల్లిని అడిగినప్పుడు, అమ్మ సంఘం ఎలాగ ఉందంటే ఇలా జరిగింది, ఎవరో యేసన్న గారి రూములో పూలు కనపడ్డాయి అంట అని చెప్పినప్పుడు ఆ స్త్రీ తను ఆ రోజు రూములోకి వెళ్ళి పాలు ఇచ్చిన విషయం గుర్తుపెట్టుకుని వచ్చి సంఘం అందరి ముందు చెప్పిందంట, నన్ను క్షమించండి, ఆ రోజు యేసన్న గారి రూములోకి వెళ్ళి నా బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు నా బిడ్డ నా ఒంటి మీద ఉన్న జడలో పూలన్నీ టైనప్పుడు కింద పడి నేను వాటిని చిమ్మటం నేను మర్చిపోయాను.
ఆ పూలు గురించి ఇంత చెడ్డ వార్త, ఇంత నింద పుట్టిస్తే నేను అనుకోలేదు అని అందరి ముందు సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి యేసన్న గారి పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఈరోజు వచ్చిన జనాలు ఆ గుడాల పండుగ అన్ని లక్షల మంది మనం యేసన్నగానే చూస్తాము, కానీ వాళ్ళు వచ్చిన మార్గము, నెహెమ్యా గోడ కట్టాడైనా చూస్తాం కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగినప్పుడు చూస్తాము, కానీ వాళ్ళు ఎన్ని వాటి గుండా వెళ్తున్నారు ఇప్పుడు ఆలోచన చేశారా? దేవుని పని చేసేవాళ్ళు ఎన్ని పోరాటాల గుండా, ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నాం ఇప్పుడు ఆలోచన చేసామా? మన పాటికి ఏదో మనం వచ్చి ఆదివారం కూర్చుని వాక్యం విని వెళ్తున్నాము, కానీ దేవుని ఎన్నుకున్న దైవజనుల జీవితాల్లో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా ఎప్పుడైనా దైవజనుల గురించి ప్రార్థించే భారం మన దగ్గర ఉందా? నెహెమ్యా మీద అపవాది చివరగా వేస్తున్న అస్త్రం నింద మోపడానికి, చెడు వార్తలు పుట్టించడానికి లంచం ఇచ్చారు. అయినను సరే నెహెమ్యా భయపడలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈ అంచె దినాల్లో లేని వార్తలు పుట్టించద్దండి. లేవే కాండములో ఉంటుంది, నిర్గమకాండములు 23వ మొదటి వచనం చదవండి. లేని వార్తను అన్యాయపు సాక్ష్యము నీవు దుష్టులతో కలియకూడదు. ప్రైజ్ ది లార్డ్. లేని వార్తను పుట్టించే వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రియ దేవుని సంగమా, లేని వార్తను పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యము పలికే దుష్టుల గుంపులో నువ్వు చేరకూడదండి. నెహెమ్యా జీవితంలో ఎన్ని రకాలుగా కుట్రలు జరిగినా చివరి కిందే ఉండిది. ఆ రీతిగా 52 దినాలకి నెహెమ్యా గోడలు తిరిగి కట్టగలిగాడు. చప్పలు గుర్తు దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. మనము కూడా ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో బ్రతుకుతా ఉన్నాం. మన జీవితాల్లో కూడా కొన్ని సార్లు ఈ ఏడిటి గుండా వెళ్ళకపోయినా ఏదో ఒక దాని గుండా మీరు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అది ఏదైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప వాటిని చూచి నెహెమ్యా అంటున్నాడు, ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చునా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి? ఇంతటి వాడనైను పారిపోవచ్చునా? నేను పారిపోను. హల్లెలూయా. నువ్వు కూడా అదే మాట చెప్పాలండి. ఎగతాళైనా, తిరస్కారమైన, యుద్ధమైన, ఆటంకమైన, హానైనా, బెదిరింపైనా, అది నిందైనా, చెడు వార్తలు నీ మీద ప్రకటించినా నువ్వు ధైర్యంగా నిలబడితే ఏ చెడు వార్తలైతే పలుకుతారో అదే నోటి నుంచి దేవుడు అభిప్రాయములు మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చెప్పలుగుతో దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు యూట్యూబ్లో మీరు చూస్తున్న లేదు దేవుని సేవకుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఇప్పుడంతా కూడా సోషల్ నెట్వర్క్ ద్వారానే సగం అంతా జరుగుతుంది, ప్రపంచం దాని మీద ఆధారపడింది. కాబట్టి మీరు యూట్యూబ్లో చూస్తున్నది ఎన్ని రకాలుగా ఎగతాళ్ళు, హేళనలు, ఒక పాట దాన్ని మళ్ళా వేరొక పాటగా చిత్రీకరించి యేసుని ఎగతాళి చేయటం. బైబిల్ గ్రంథాలు అన్ని తప్పులు రాయబడ్డాయి. సువార్త చెప్పే వాళ్ళ మీదకి వెళ్ళి పేడ నీళ్ళు చల్లటం. ఈ ఇన్నిట్లో ఏదైనా మనం పొందుకుందామమ్మా టంగుడు సంఘంగా? ఒక్క బాధ నుంచి వెళ్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ద్వేషించబడుతున్నారు. తెలుసంటే వాక్యాలన్నీ వారి జరుగుతున్నాయండి. సువార్త చేయడానికి వెళ్తే హేళన చేస్తున్నారు భయంకరంగా. మనకు ఎక్కడో పేడ నీళ్ళు చల్లారు, మొత్తం పేడ కలిపి అప్పటికప్పుడు ఈ ట్రాక్స్ ఇస్తూ ఉంటే మొత్తం మీద ఇక్కడ పేడ నీళ్ళు చల్లుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ప్రకటించే వాళ్ళు యూట్యూబ్లో లేనిపోని అన్నీ చెప్పి కూడా ఎట్లాగైనా సరే దేవుని పని ఆపాలి, దేవుని పని జరగకూడదు, దేవుని పనికి ఆటంకం కలిగించాలి. ఎన్నో రకాలుగా ఈరోజు ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యక్షముగా పరోక్షముగా దైవికమైన పని ఆగిపోవాలి. ఏది జరిగినా అపోస్తులు ఆగిపోలేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. మన ముందున్న భక్తులు ఆగిపోలేదండి. మనకంటే ముందుగా చేసిన ఆది అపోస్తులు, ఆది సంఘం ఆగిపోలేదు. వాళ్ళు ఏదైనా దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు వారి జీవిత చరిత్రలో ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మనము కూడా చివరిగా నెహెమ్యా చేసిన పని, తనకు కలిగిన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నీవు కూడా నీ జీవితంలో నువ్వు ఒకవేళ ఏడేటి కొండ నువ్వు వెళ్ళవలసి వస్తే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప వాటిని చూస్తే అక్కడే నువ్వు ఉండిపోతే నువ్వు నిజముగా క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి కాదండి. తలవచలు ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా 7వదిగా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
నీవు నేను కూడా మనకు వచ్చే ప్రతి పరిస్థితుల్ని కూడా మనం ఈ సంవత్సరం ధైర్యంగా ఎదుర్కోవాలండి. నువ్వు ధైర్యం ఎదుర్కొనే వ్యక్తిగా నీవు ఉండాలి. భయపడకూడదు. శత్రువును చూచి భయపడవాకండి. నిందలను చూచి భయపడవాకండి. బెదిరింపులను చూచి భయపడవాకండి. తిరస్కారాన్ని చూచి భయపడవాకండి. ఓ యుద్ధాలను చూసి భయపడవాకండి. చెడు వార్తలను బట్టి భయపడవాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దైవమే మీకు వందనాలయ్యా. ఓ ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో నెహెమ్యా వలె ధైర్యం ఎదుర్కొనగలుగుతున్నావు, లేకపోతే పరిస్థితిని చూసి భయపడిపోతున్నావేమో. పరిస్థితులను చూసి ఒకవేళ హాగర్లాగా నువ్వు పారిపోతున్నావేమో. పరిస్థితులను చూచి ఒకవేళ యోనా వలె నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. పరిస్థితులను చూచి ఒకవేళ దేమా వలె ఇక లోకంలోనికి నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. ఇక లోకంలో మనం పారిపోతే మనకి ఎటువంటి ప్రతిఫలము రాదండి. నెహెమ్యా వలె నువ్వు ధైర్యం ఎదుర్కొనగలిగితే నీ ఎదుట ఒకవేళ సన్బలట్టు లాంటి వాళ్ళు ఉండవచ్చు, టోబియా లాంటి వాళ్ళు ఉండవచ్చు, గెషెము లాంటి వాళ్ళు ఉండవచ్చు. నీ జీవితంలో, దేవుని ప్రజల జీవితాల్లో ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ కూడా ఉంటారండి. అయినను కూడా మనం భయపడకూడదు, బెదరకూడదు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా మీకు వందనాలయ్యా. నిజమైన క్రైస్తవుడు బెదిరింపులకి భయపడాడండి. నిజమైన దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తులు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు పరిస్థితులకి భయపడరండి. ఈరోజు నువ్వు ఒకవేళ ఆటంకపరచబడుతున్నావేమో, నువ్వు ఒకవేళ నిందించబడుతున్నావేమో, భయపడవాక. దేవుని నమ్ముకున్న యేసయ్య జీవితం ఎన్ని జరిగినాయండి. యేసయ్య గురించి చెడు వార్తలు పుట్టిస్తున్నారు. మనం ఏ పాటి వారం? మాటలు చూసి భయపడవాక, నీ పరిస్థితి చూసి భయపడవాక. ధైర్యంగా నిలబడు, ధైర్యంగా ఎదుర్కో. నా దేవుడు నీకు సహాయము చేయగలడు. నా దేవుడు నిన్ను బలపరచగలడు. నెహెమ్యాను దేవుడు బలపరిచాడు. నెహెమ్యాను దేవుడు ధైర్యపరిచాడు. నెహెమ్యాను దేవుడు తన శక్తితో నింపాడు. నెహెమ్యాను దేవుడు తన బలమైన ఆత్మతో నింపాడు. కనుకనే ఈరోజు మనము కూడా ఎదుర్కోవాలండి. పరిస్థితిని చూచి నువ్వు భయపడకూడదు, అధైర్యపడకూడదండి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మనం కూడా ధైర్యంగా ఎదుర్కొందాం. అటువంటి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సంస్కారాదులు సిద్ధపడిన వాళ్ళు దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు యేసయ్య శరీరం రక్తములో మనం పాలుభాగస్తులుగా కూర్చుండగా దేవుడు మనల్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.